సన్నటి మడుగులు ఎలా చేయాలో చూపించబోతున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్లోకి ఈ మడుగులను పెట్టొచ్చు. ఇలా సన్నగా చేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. 1 కేజీ శనగపప్పుకి 1/2 కేజీ బియ్యం తీసుకోవాలి. బియ్యాన్ని పప్పుని పట్టించుకున్న తర్వాత పిండిలాగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు అందులో టేస్ట్కి సరిపడేంత కారపొడి, ఉప్పుని వేసుకోవాలి. పెద్ద సైజు వెల్లుల్లిని, జీలకర్ర తీసుకొని వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకొని ఆ రసాన్ని ఈ పిండిలోకి కలుపుకోవాలి. అలా కలుపుకున్న పిండిని ఇలా మడుగుల్లాగా చేసుకోవాలి. మడుగులు చేసిన తర్వాత మిగిలిన పిండితో ఇలా పకోడీ చేసుకున్నాం. ఇలా మిగిలిన పిండితో ఆలు ఉంటే ఆలు బజ్జీ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. బజ్జీలు, అప్పాలు అన్నీ చేయడం అయిపోయాయి. ఇంకా మా పిల్లలైతే తినేస్తున్నారు. మా చిన్నోడు చూడండి ఇలా తింటున్నాడో, పడుకొని తింటున్నాడు పకోడీని ఇస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి.